వాడు ఆడు ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాను సిగ్గులేదు ఆయన ప్రెస్ మీట్ పెట్టిండే పేదలకు బాగా న్యాయం చేస్తున్నానే అట్లా చేసిన అని సిగ్గు సరం ఉంది ఆయన పెళ్ళం లేదు ఆయన పిల్లలు లేరా ఆయన కూడా ఒక మనవాడు ఉన్నాడు కదా మా ఇంట్లో మాట్లాడు ఇట్లా ఇంకా నువ్వు నోటీస్ ఇచ్చినావు లేదురా ఇల్లు కట్టుకుంటామని ఇల్లు కట్టుకుందాం అనుకున్నా మేము పాడుకోవు నువ్వు ఇల్లు కట్టేస్తే ఇంకా ఇట్లా చేస్తావురా అది ఆయన పెద్ద మనిషి ఊరికెళ్తే న్యాయం చేసిన బయటనే నువ్వు చేస్తావు ఆయన మీద కన్ను పడ్డది మా ఇంట్లో పోయినా అనుకో వాడిని మాత్రం తొక్కి అంతా మా వాడైతే వాడు పెట్టాలంటన్నా నువ్వు వచ్చే మాట్లాడుకోవాలి ఇది కాదు ఇదని నువ్వు రాత్రి 12 గంటల రాత్రి పెళ్ళల దగ్గర పడవటిని తీసుకొచ్చు 12 గంటల రాత్రి పడవటిని తీసుకొస్తాడా అన్నా ఇప్పుడు నువ్వు ఏదైనా మాట్లాడాలనుకుంటే నువ్వు నిదానం వచ్చి మాట్లాడాలి నీకు దాగకపోతే నువ్వు వేరే తెచ్చి పెట్టానంటివి వీడు తెచ్చి మాట్లాడిపించి మేమున్న పెళ్ళ ఇప్పుడు 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు అవుతుందన్న నేను అందులో పని చేసుకోవడం 10 సంవత్సరాలు అవుతుంది నాకు తెలుసు వాళ్ళ మనుషులు ఎట్లున్నారో వాళ్ళు ఎంత కష్టపడి చేస్తున్నారో ఊరికి మస్తు చేసిరన్న ఈ ఊరికి అయినా ఎంత చేస్తారా ఇల్లు ఎట్లా పోతా చూస్తాం మేము ఆడు ఇల్లు వాడియాడట ఇల్లు వాడియాడంటే ఇప్పుడు ఇల్లు వాడియాడు ఊరు ఏడట భూములు కబ్జాలు ఉన్నాయో అది చేస్తా అంటారు పొద్దున పెళ్లి చేసుకున్న పిల్లలు ఉంటారు నేను పెళ్లి చేయాలి ఆ భూమి ఉంది ఆ భూమి చూసి పిల్లలు ఇస్తాడు బిడ్డకు ఇప్పుడు పెళ్లి సంబంధం తెచ్చిండు రేవంత్ రెడ్డి బిడ్డకి సంబంధం తెచ్చిండు భూమి ఉండేపటికే సంబంధం తెచ్చినావు నువ్వు ఎట్లా తెచ్చినావు నీకు ఆస్తున్నారు కానీ నీకు అల్లుడు వచ్చిండు లేకపోతే ఎట్లా వస్తాడు అల్లుడు దేని వల్ల వస్తాడు అల్లుడు నాకు కూడా బిడ్డ ఉంది రేపు పొద్దున్న బిడ్డ పెళ్లి చేయాలంటే భూమి ఉంది అనేది పెడతాను ఏం చూపెట్టాలి వాడు ఇచ్చేటట్టున్నాడు వాడిని చెప్పేసుకుని వాడతారు సార్ నేనైతే ఉన్నాడా పేరుకు ప్రజల ప్రభుత్వం మహిళల వాడికి ముఖమే లేదా పాడుకో ప్లేస్మెంట్ పెట్టినామని పాడుకోకానికి గద గదానికి అన్ని కూడా వాడుతుంది మళ్ళీ వేస్తారమ్మ ఓట్లట మళ్ళీ 5 ఏళ్ళు ఇప్పుడు వచ్చినట్టు బాగానే వాడుతుంటా మెడలేసి వాడుతుంటా ముఖ్యమంత్రిని అట్లా తిడుతున్నారు మరి